అబ్బాయి సామాన్ ఎందుకు మనం ఇప్పుడు చేసేది ఏంటి చికెన్ చిట్టి సమోసా ఉడకబెట్టిన చికెన్ చిట్టి సమోసా చాయ్కి ముందు స్నాక్స్ చేసుకుంటాం కదా ఆ స్నాక్స్ కొంతమంది పెద్ద సమోసా అనుకో కడుపు నిండిపోతుంది ఇవి చిట్టి సమోసా రుచిగా ఉంటాయి అందులో చికెన్ చిట్టి సమోసా కదా ఇది మైదా పిండిరా తెలుసు సమోసా చేయాలి కదా అవును అది ముద్దగా తయారు చేసుకోవాలి అంతే ముందు ఇదిగో వెన్నపూస వినపోదు అది మరి ఇదేనా వెన్నుపూస కాదు వెన్నపూస కొంచెం ఉప్పు వేయి. ఇందులో కొంచెం వామ్ వేస్తాం నేను ముద్దగా చెయ్యి ఏడ్చుకో ఇదే కానీ నువ్వు కలిపితే బాగుంటుంది కదా అదే ఓకే కలుపు కొంచెం నీళ్ళు చల్లుకో అలా కొంచెమే ముద్దగా చేయాలి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీకు అసలు ఈత రాదు ఇప్పుడు సముద్రం దగ్గర నువ్వు జలకాల అట్లా ఉండరా ఇంకా అది వాడు టికెట్ వేసా అన్ని రావాలి కదా ఓకే ఇంకొంచెం నీళ్ళు చల్లు ఇంకొంచెం అయినా మరి చల్లాలి మరి ఇదిపోయింది కదా అది బాగా దగ్గర చేసి ముద్ద చేసేలాగా ముద్ద అయిపోయింది కదా ఇది పక్కన పెట్టింది ప్యాన్ తీసుకో ఇక్కడ పెట్టు ఒక గరిటె నూనె ఒకటా ఈ లోపల అబ్బాయి ఈ కోడిని చిరివేయాలి బాగా ముక్కలు కింద చిరిపేయాలి ఉడకబెట్టాం కదా అది అవును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను పసుపు వేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా ఉప్పు పెట్టుడు వేసే పుదీనా కొత్తిమీర బ్యాంక్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తావా లేకపోతే వంట చేస్తావా అక్కడ కూడా అక్కడ కొత్త వంటలు ఉన్నాయంటే నేర్చుకుని వస్తాను రా ఓ సూపర్ సరే ఆ చికెన్ వేసి ఉడకబెట్టిన చికెన్ ఏం చేసాం బాగా చిరిపేసాం పోయి ఆరిపోయి అబ్బాయి ఈ ప్లేట్లు వేసి అయిపోయిందా ఇంకా ఉందరా కంగారు పడతాయండి అదే మరి 2 నిమిషాలు అయిపోతుంది బాగుంది కదా ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఆ పిండి చేసాం చూసాం ముద్ద చేసాం కదా మరి చిన్న చిన్న సమోసాలు వచ్చి ఆ లోపల ఇది గుజ్జుగా పెట్టి పెట్టాలి ఓహో మరి? మ్యాటర్ ఇది అయిపోయింది కదా అప్పుడు అట్ట ప్లేట్ ఉంది కదా తీసుకోది పెట్టు చిన్న చిన్న ముద్దల కింద ఇదేంటిది ఇదే మరి ఓహో దాన్ని ఎలా చేసుకుంటావా అదేరా తెలియడం కోసం కోసం కాదు నీకు ఫ్లైట్ అయిపోతున్నా కదా కాదురా ఇప్పుడు చేసేవాళ్ళకి అవి అది చేసుకుంటా కూర్చోవాలి నువ్వు నీ కష్టమైంది కానీ ముందే చేసి పెట్టించా ఇప్పుడు ముందు ఉండలు చేయాలి కదా చిన్న చిన్న ఉండలు ఇలా ఏం చేస్తాను అందుకు ఇంతే చిన్న మరీ పెద్ద అయితే సమోసా పెద్ద సమోసా అయిపోతుంది ఇలాగా ఇదంతా వంటలు చేసి చూడు ఈ కండలతో వంటలు చేశాను
బాగా చేసేవాళ్ళే సరిపోతాయి. బాగానే కాదు, బాగా చేశాను. బాగా చేసేవాళ్ళే. సరే ఇదిగో ఈ రోటీ ఇలా పెట్టాం కదా, ఈ చపాతీలో చేసిన దాన్ని అడ్డంగా కోసాం కదా. కోసిన తర్వాత ఇదిగో పెట్టాం కదా. పెట్టిన తర్వాత కొంచెం ఈ చివరి అంచుకి నీళ్ళు ఇలాగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, చెయ్యిలా పెట్టాం కదా, చెయ్యిలో పెట్టాం. ఇది ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కోల్లాగా చూడొస్తాం. ఇలా చుట్టిన తర్వాత ఏం చేస్తామంటే అబ్బాయి, దీనికి కొంచెం ఈ అంచులకి నీళ్ళు రాసి ఆ ముద్ద తీయి, చిన్నది ఈ ఉండ ఇందులో దూర్చావు ఇదే కదా. వచ్చిన తర్వాత ఈ అంచుల్ని ఇలా లాక్ చేసిన తర్వాత లాక్ చేసాం కదా. ఓహో, సమోసాలాగా చేసుకోలే. చికెన్ చిట్టి సమోసా కదరా ఇది అనమాట. నువ్వు చేస్తావా? చేస్తావా? కింద గ్యాప్ రాకూడదు. గ్యాప్ రాదు. పొట్టలు కింద పొట్టలా కడుతున్నాం కదా. అన్నీ ఇలా చెయ్యి. ఓకే, ఇంకా మొత్తం అన్ని చేసాం, అయిపోయింది కదా. ఇది ఆల్రెడీ ఇందాక కళాయిలో నూనె వేసి పెట్టాను. మంట చాలా చిన్న మంట ఉండాలి. ఇందుకు గ్యాస్ అయిపోద్ది. ఇది కాదు, కరకర ఏగాలంటే మరి ఇది కరకర ఆనాలంటే మనం ఆల్రెడీ వెనపోసేసాం కాబట్టి కరకర అంటది. ఓకే, అన్ని ఒకసారి వేస్తావా? అన్ని ఒకసారి వేసేస్తాం. ఆ బరువుకి కిందకి వెళ్ళిపోతాయి. చిన్న మంటలో వేగాలి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే బాబాయ్, ఒక్క నిమిషం ఆగు. ఎందుకంటే ఏ సైడు బి సైడు, ఏ వచ్చి బి పై వాళ్ళే సైడు. మంట ఇంకా చిన్నది పెట్టాలి. చాలాసార్లు చెప్పాను నీకు, మంట చిన్నది పెడితేనే అవి బాగా ఏగి కరకర మంటాయి అని. సమోసా ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. అవునా? మంట చిన్నది చేసావు కదా, చూసావా ఎలా త్వరగా ఏగాయో. ఒక్కొక్కటి కరకర ఆడుతూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో. ఈ టేస్ట్ ఏం గుర్తుండలే నీకు? బ్యాంకాకి వెళ్ళాక ఎందుకు గుర్తొస్తా నీకు? ఎందుకు గుర్తుండదు అబ్బాయి? వేరే రుచులు మరుగుతావు కదా. ఆ ప్లేట్ తీసుకో. ఓకే, సమోసాలు ఇలాగే సమోసాలు పెట్టాలా? చికెన్ చిట్టి సమోసా, కొత్తిమీర పైన చల్లు. ముందుగా ఒక గిన్నె తీసుకొని మైదా పిండి వేసి, వెన్నపూస, వాము వేసి, ఉప్పు కలిపి కొంచెం నీళ్లు పోసుకొని ఒక ముద్ద చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని నూనె వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఉడకబెట్టిన కోడిని సిదిమి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, చిదుముకున్న చికెన్ వేసి కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసి ఉండలు చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న
ఉండని చపాతీలాగా చేసుకొని దాన్ని సమోసాలాగా చేసి అందులో చేసి పెట్టుకున్న చికెన్ ఉండల్ని మధ్యలో పెట్టి సమోసాలాగా మూసుకొని కళాయి నూనెలో వేసి చిన్న మంటలో బాగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చికెన్ చిట్టి సమోసా రెడీ.